హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈ మధ్యకాలంలో మనమందరం క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాము. న్యూస్ పేపర్స్లోను క్యాన్సర్ గురించి మారుమోగిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయిన కీమోథెరపీ ఇంకా రేడియేషన్ అని. కానీ చాలామందికి తెలియని ఒక కొత్త ట్రీట్మెంటే ఈ CAR T సెల్ థెరపీ. అసలు ఏంటి ఈ CAR T సెల్ థెరపీ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. CAR T సెల్ థెరపీ అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ థెరపీ. అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాన్సర్ పేషెంట్ నుండి రక్తాన్ని సేకరించి అందులో నుండి తెల్ల రక్త కణాలని వేరు చేస్తారు. ఈ పద్ధతినే మనం ల్యూకోపోరోసిస్ అంటాము. ఇప్పుడు ఈ CAR T సెల్స్ అనేవి క్యాన్సర్ పేషెంట్లో ఎక్కువగా క్యాన్సర్ సెల్స్ అనేవి ఎక్కడ కనిపిస్తున్నాయో అక్కడ వీటి యాక్షన్ చూపించి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. కీమోథెరపీకి CAR T సెల్ థెరపీకి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. కీమోథెరపీ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వవు. మళ్ళీ క్యాన్సర్ అనేది రీఅకరెన్స్ అవుతుంది. కానీ ఈ CAR T సెల్ థెరపీలో క్యాన్సర్ అనేది రీఅకరెన్స్ అవ్వదు. అంతేకాకుండా కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. CAR T సెల్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. ఈ CAR T సెల్ థెరపీ అనేది 2017లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 CAR T సెల్ థెరపీల్ని యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలో అయితే 2023 అక్టోబర్లో నెక్స్కార్ 19 అనే CAR T సెల్ థెరపీని ఉపయోగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.